ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆద్య శ్రీను ప్రేమించుకున్నారు. వాళ్ళు విడిపోవాలని మనమెవరమూ కోరుకోవడం లేదు. నేను తప్ప. ఇదివరకు శ్రీను ఆద్య మెళ్ళో బలవంతంగా తాళి కట్టాడని, అయినా సరే అల్లుడు ప్రయోజకుడైతే కిషోరే దగ్గరుండి పెళ్లి జరిపించేవాడని చెప్పాడు. సీనునే సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అంచనాలను చేరుకోలేకపోయాడు. పోనీ జాలిపడి ఇద్దర్నీ ఒక్కటి చేయమని అడిగితే కోప్పడతాడు. ఇంకా చెప్పాలంటే పంచాయతీకి వెళ్ళినా ఆశ్చర్యం లేదు. అరే, నా కొడుకు టైం పోలేదని తెలిసిన టైంకి వచ్చేసావు నువ్వు. రా రా. అవునరా, ఇంత ఆలస్యమైందేంట్రా? అది బండి మీద వెళ్తే ఈ దండలు ఎక్కడ నలిగిపోతాయో అని నడుచుకుంటూ వెళ్ళాను నాన్న. నా బాబే, ఇక్కడ నీ బతికే అప్పడం అయిపోతుంటే రేపటికి వాడిపోయి ఆ దండల గురించి ఆలోచించేవేట్రా నువ్వు? కావాలంటే రేపు కొనుక్కోవచ్చు కదరా. ముందు నువ్వు వెళ్ళు నాన్న, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నాన్న, ఏంటి నాన్న? ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? రేయ్ వెంకట్రావురా ఇక్కడ. అదేంటి నాన్న, నిన్ను నువ్వే పరిచయం చేసుకుంటున్నావు? తాగలేదు కదా? చెప్పొచ్చు కదా. బా ఏమి లేదు నాన్న, ఉదయం నా బ్రష్ కనపడపోతే మీ అమ్మ బ్రష్ వాడానురా, అది తేడా అంతే. అబ్బో, చంపేశావు నన్ను. నాన్న నా బంగారు కొండ, టైం అయిపోతుంది నాన్న, టైం వేస్ట్ ఇక్కడ. వెళ్ళు వెళ్ళు. నానా, కిషోర్ మామయ్యని కరెక్ట్ టైంకి తీసుకురావాలి. సినిమా క్లైమాక్స్ లో పోలీసులు వచ్చినట్టు టైమింగ్ ఉంటుంది నాన్న ఈ వెంకట్రావులో. ఆల్ ది బెస్ట్, వెళ్ళరా పో. థ్యాంక్ యూ నాన్న, వెళ్ళొస్తా. నా కొడుకాడు, రేపు చెడుగుడు అడిచేస్తానంతే. పెదనాన్న, మా నాన్న పంచాయతీకి ఎందుకు వెళ్తాడు? అవునమ్మా, నీ పేరున సగం ఆస్తుంది కదా, దానికోసమే నిన్ను సీనుకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావని ఆరోపిస్తాడు. మేమెప్పుడైనా ఆస్తులు అడిగామా? తానేమైనా ఇస్తానందా? అయినా మన సీనుకేం తక్కువన్నయ్యా? చదువు, ఉద్యోగం, హోదా. కిషోర్ ఆశించిన స్థాయి కన్నా తక్కువే కదా పద్మా. అలాంటి వాడికి నా కూతుర్ని ఎలా ఇస్తాను చెప్పండి అని పెద్ద మనుషుల ముందు నిలదీస్తాడు. ఆ పని చేయడు. ఎందుకంటే కిషోర్ మామయ్య ఆద్యం నాకిచ్చి రేపే పెళ్లి చేస్తా అని చెప్పాడు. ఏంటి? శ్రీను, రియలీ? నిజంగా మా డాడీ మన పెళ్లికి ఒప్పుకున్నారా? అందుకే కదా ఆద్య 2 దండలు ఒక తాళి తీసుకొచ్చాను. పెద్దమ్మా, ఇప్పుడే 3 ముళ్ళు వేయించేసి దండలు మార్పించేద్దామండి. కిషోర్ గారు రేపన్నారు వదినా, నువ్వేంటి ఇప్పుడంటావు? రేపటికి తెల్లారాలిగా. అయినా కిషోర్ గారు అలా ఎలా మాట మారుస్తారు? మాట కాదదినా, మనసు మార్చుకున్నట్టున్నారు. శ్రీను, ఈ మాట నువ్వు చెప్పడం కాదు, ఆద్య వాళ్ళ నాన్న చెప్పాలి. ఇదిగో మాటల్లోనే కిషోర్ గారు వచ్చారు.
కిషోర్ అన్నయ్య, సీను దండలు తాళి తీసుకొచ్చాడు, తెల్లారితే పెళ్ళి అంటున్నాడు. నేను ఆద్య కంటే అందగత్తెని గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. నీ ఇష్టం వచ్చిన వాళ్ళని చేసుకో. రేపు అడిగినా కూడా ఇదే మాట మీద ఉండాలి. ఇదే మాట మీద నిలబడి ఉంటాను. కానివ్వండి. మీకెలాంటి అభ్యంతరం లేదు కదా బావగారు? సీను పెళ్లి చేసుకుని తీరుతానని తెగేసి చెప్పాడు. అంత బలంగా చెప్పినప్పుడు నేనెలా కాదంటాను? మీరు గ్రేట్ బావగారు. ఒకళ్ళ జీవితాన్ని పాడు చేయాలన్న ఆలోచన మీకు అస్సలు రాదు. నెవర్. ఎవరిష్టాలు వాళ్ళవే. నాకు నా కూతురు భవిష్యత్తు ముఖ్యం. తను హ్యాపీగా ఉండాలంతే. ఉంటాను డాడీ. ఉండాలి బేబీ. గుడ్ నైట్. గుడ్ నైట్. అసలు చాలా ఆలస్యం ఉంది బావగారు, మీరు వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్. ఆ భగవంతుడే కరుణించినట్టు అనిపిస్తోంది. నాకిప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు. అంతేనే, మనకి పెళ్ళై 25 ఏళ్ళు దాటినా నాకు ఇప్పటికీ అనుమానం అది పెళ్ళే కాదా అని. ఆయన నేను నమ్మట్లా. అంతే అంతే. శుభం. రేపు పొద్దున్నే భూదేవి పూజ చేసి ఆద్య శ్రీనుల పెళ్లి మన ఇంట్లోనే జరిపిద్దాం. ఏమంటావు రఘు? అలాగే అమ్మా. కిషోర్ ఒప్పుకున్నాడు కదా, అంతకన్నా ఏం కావాలి? అది అమ్మా, థ్యాంక్స్ అమ్మా. దేనికి? రామాకి పాలు తీసుకెళ్దామని వచ్చాను. సమయానికి నువ్వే గ్లాస్లో పోస్తున్నావు. నాకు పని తగ్గించావు కదా, అందుకు. మీ ఆవిడికి నేనెందుకు పోస్తాను? మరి నా చిన్న కోడలికి. అయితే ఇంకొంచెం పాలు వేడి చేయమ్మా. ఇంకెక్కడి పాలు? ఉన్నవివే.